పావని. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. మీ చుట్టాలమ్మాయి వచ్చేసిందండి. ఈ రోజు నన్ను ఈ చుట్టాలమ్మాయిని ఇన్వైట్ చేశారు సౌజన్య గారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి సౌజన్య గారితో ఆడుతూ పాడుతూ కలుద్దాం పదండి. హలో సౌజన్య గారు. ఎస్, సూపర్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీకోసం చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. వావ్ వావ్, థ్యాంక్ యూ అండి. చాలా బాగా రెడీ అయ్యారు, చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. మీరు బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు టిప్ చెప్పొచ్చు కదా? ఏం టిప్ చెప్పమంటారు? మీరు ఇంత నైస్గా ఉన్నందుకు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. స్లిమ్గా ఉన్నందుకు ఫాలో అవుతున్నారు. ఇక ఈ రోజు నేను తిననండి, ఇంకా తినాల్సిన అవసరం లేదు. నైట్ డిన్నర్ క్యాన్సిల్. ఇదేనండి. మానేతురు కానీ మాకు చెప్పి మానేసే. మీకు చెప్పి మానేమంటారా? చెప్పి మానేసే. నా టిప్ చెప్పమంటారా? అంటే స్లిమ్ గా అవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చాలా స్లిమ్ ఉన్నారండి, బ్యూటిఫుల్ గా ఉన్నారు. నీకేస్తుంటే మీరు నాకేస్తున్నారు కొంచెం. ఏం లేదండి, ఎప్పుడు చెప్పినా మా ఆయన ఏం ఫుడ్ తీసుకొచ్చినా నేను ఇట్లా ఊపమంటారు. అలా ఊపేస్తున్నాను, ఆయన నాకు పెట్టడం మానేస్తున్నారు. ఇదే నా సీక్రెట్. ఓకే, అంటే దానికి అర్థం ఏమైనట్టు వాళ్ళకి? ఒకటే, మీరు తీసుకొచ్చిన ఫుడ్ ని ఇలా ఊపుతున్నాను, మా ఆయన ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వద్దంటున్నట్ట? మరీ తినకుండా ఉంటే ఎలా అండి? చిక్కిపోతాం కదా. ఇలా చిక్కిపోతేనే కదా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారన్నారు. చలో మరి ఇప్పుడు మనం ఫన్ లోకి వెళ్ళిపోదామా? ఓకే రైట్. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఒక 2 మెంబర్స్ నాకు కావాలి, అండ్ ఇక్కడ నుంచి 2 మెంబర్స్ కావాలి. ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ప్రియా గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. I used to do as front office executive and medical transcripts. హౌస్ వైఫ్ అంటూనే మళ్ళీ చాలా ఇన్స్టిట్యూషన్ చెప్పేశారు. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? Business. ఏం బిజినెస్ అండి? Men's wear. We have shops, 2 shops. నెక్స్ట్ మీరు మేడం, మీ పేరు? లావణ్య అండి. లావణ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, అంటే హౌస్ వైఫ్ అసలు ఏం చేస్తారండి? ఇంట్లో ఏమేమి చేస్తారు మీరు? పనులు చెప్పండి ఒకసారి నాకు. ఇంట్లో చేసుకునే వర్కే అండి. ఇంట్లో చేసుకునే వర్క్ ఏంటంటే ఒకసారి చెప్పరా నాకు కూడా? అంతేనా? అంతే. ఓకే, నెక్స్ట్ మేడం మీరు. సరే చెప్పండి మీ గురించి. నా పేరు సుప్రియ గారు. ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉమెన్. ఏంటండి ఇక్కడ మొత్తం బిజినెస్ ఉమెన్లే ఉన్నారు. ఏం బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ? ఇంకేంటి, క్లాత్ బిజినెస్. మాకు కూడా ఏమన్నా మంచి క్లాత్స్ పంపిస్తారా? ఏ కావాలంటే అది నోట్ చేసుకోండి, ఇంకా పిన్ పాయింట్. ఓకే చెప్పండి. ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కూడా బిజినెస్. మేడం మీరు? హాయ్ అండి. హాయ్ మేడం. నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు అప్పుడప్పుడు క్యామ్లో కూడా చూడాలి మేము. చూస్తున్నానండి. చూస్తున్నారా? ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తానండి. బాగుంటారా? అంటే బాగా కనిపిస్తాను నేను? అక్కడ ఒకలా కనిపిస్తున్నారు, ఇక్కడ ఒకలా కనిపిస్తుంది. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అక్కడ బాగా కనిపిస్తాను, ఇక్కడ బాగా కనిపిస్తున్నాను. ఇక్కడే బాగా అనిపిస్తున్నారు, అక్కడికంటే. ఆ కెమెరా పర్సన్స్ మా వాళ్ళకి చెప్తున్నాను, నన్ను కాస్త బ్యూటిఫుల్ గా చూపించరా ప్లీజ్. చెప్పేశానండి, ఈసారి బాగా చేస్తారు మా వాళ్ళు. ఓకేనండి. హౌస్ వైఫ్ అండి నేను. మేడం దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. టైలరింగ్ నేర్చుకుంటున్నాను. టైలరింగ్ వర్క్స్ నేర్చుకుంటారు. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఒక గేమ్, ఎలా అంటే ఇదిగోండి మంచి బ్యూటిఫుల్గా ఉన్న హార్ట్ కదా నా చేతిలో ఉంది. ఇది నా హార్ట్ కాదు. ఈ హార్ట్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెడుతున్నాను నేను. రైట్. ఇప్పుడు ఈ హార్ట్ని చిన్నప్పుడు కుంట ఆట అని ఆడుంటారు కదా, ఆడారా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళి ఆ హార్ట్ ని తీసుకొని నాకు ఇచ్చేయాలి. అలా మీ ఇద్దరిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రియా గారు అండ్ ఇక్కడ నుంచి సుప్రియ గారు. ప్రియా అండ్ సుప్రియ అనమాట మీ ఇద్దరు. ఇక్కడ నుంచి నేను 1 2 3 అంటాను. అలా వెళ్ళి తీసుకొని వచ్చి ఎవరైతే నాకు ఇస్తారో వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. సో అంటే ఫస్ట్ చాయిస్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఆన్సర్ చేస్తే గిఫ్ట్ వాళ్ళకే వచ్చేస్తుంది. లేదు అప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతే నెక్స్ట్ మీ టీంకి వస్తుంది. మీరు ఆన్సర్ చేశారనుకోండి, ఆ గిఫ్ట్ మీకు వస్తుంది. అలాగా 2 times. మీ ఇద్దరిలో ఎవరు వస్తారో మీరు చెప్పండి నాకు. రెడీ? 1 2 3 స్టార్ట్.
కొట్టేసుకుంటారు బాబోయ్, కొట్టేసుకుంటారు. ప్రియా గారు సో చాయిస్ మీకే. ఓకే ప్రియా గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. చందమామతో వచ్చే 3 సాంగ్స్ ఫటాఫట్ పాడేయాలి. చందమామ రావే జాబిల్లి రావే మామ చందమామ వినవా మా కథ రావోయి చందమామ ఈ బాహం మతే లేటెస్ట్. ఓకే ఓకే ప్రియా గారు 3 సాంగ్స్ పాడేశారు. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీకు. మేడం పట్టుకోండి, నేను ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తాను, ఓకేనా? మెగా ఫ్యామిలీలో పోలీస్ గెటప్స్ వేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మెగా ఫ్యామిలీలో వేసిన వాళ్ళు ఒక 3 మెంబర్స్ చెప్పేసేయండి ఫటాఫట్. సారీ, అసలు మెగాస్టార్ ని మర్చిపోయారు ఏంటండి, మెగాస్టార్ ని మర్చిపోయారు ఇవిడ. ఓకే సో ప్రియా గారు అండ్ సుప్రియ గారు గెలిచారు. క్లాప్స్ అండి, క్లాప్స్. సో మీకు గేమ్ ఫార్మాట్ అర్థమైంది కదా? లావణ్య గారు అండ్ నాగలక్ష్మి గారు. రైట్, నేను ఈ హార్ట్ ని తీసుకెళ్ళి ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ హార్ట్ ని తీసుకొచ్చి మీ ఇద్దరు ఎవరైతే ఇష్టంగా నాకు ఇస్తారో నేను తీసుకుంటాను, ఓకేనా? డన్. 1 2 3 స్టార్ట్. నాగలక్ష్మి గారు పడిపోయేవాళ్ళు. నాగలక్ష్మి గారు, మీ ఆయన వచ్చి నన్ను పట్టుకున్న వాళ్ళు ఇక్కడ, వామ్మో మా అమ్మ మా ఆవిడ పడేసింది అని. సింపుల్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్, ఫటాఫట్ చెప్పేసేయాలి. మీరు అడగండి, నా సింపుల్ గా నేను చెప్తాను. మంచి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఒక 3 కలర్స్ చెప్పండి. రెడ్ తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. రోజే కదండి, ఇంకా రెడ్ ఇంకేం టైం అయిపోతుంది. రోజే కదండి, ఇంకా రెడ్ ఇంకేం టైం అయిపోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. మీకు మందారం, రెడ్ కలర్ మందారం. 5 4 కనకంబరాలు, చామంతి, ఆరెంజ్ చెప్పొద్దా? 3 బంతి Two. పూలు ఉంటాయి, అంతే. రెడ్ కలర్ ఏముంటాయి? 1. ఏంటండి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? రెడ్ కలర్ రోజెస్ చెప్పారు కదా ఒకటి, ఇంకా ఏం చెప్పారు మీరు? మందారం చెప్పారు కదా, దానిలోనే ఒక ముద్ద మందారం కూడా ఉంది కదా, రెక్క మందారం ఉంది కదా. ఎన్ని చెప్పమని చెప్పలేదు కదా, చెప్పమని చెప్పలేదు కదా. అయ్యయ్యో, నా మీదే బంధం వేసేస్తున్నారండి. లావణ్య గారు రెడీనా? రెడీ చాలా సిగ్గుపడుతున్నారండి మీరు. మీ ఆయన దగ్గర కూడా ఇలా సిగ్గుపడతారా? లేదండి. లేదా మీ ఆయన దగ్గర సిగ్గుపడరు? లేదా మీ ఆయన దగ్గర సిగ్గుపడరు? బాగా ఫైట్ చేస్తారు మీ ఆయనతో? చేస్తాను. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? ఎలా అంటే మామూలుగా చిన్న చిన్న గొడవలు, చీర తేలేదు, నాకు నగలు కాలేదు, అట్లా ఏం లేదండి. మరి ఏవైనా అవసరం అయితే తీసిస్తారు, బాగా తీసిస్తారా? చాలా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళ ఆయన గారికి. ఓకే, గేమ్ రెడీనా మీరు? రెడీ అండి. రెడీనా? చేసేద్దామా? ఓకే, అయితే ఒక 3 సామెతలు ఫటాఫట్ చెప్పేసేయండి. ఓయమ్మో అంటండో. 10 9 8. అయ్యో అయ్యయ్యో ఏమైపోయింది, సామెత రావట్లేదే అంటండో. అత్తలేని కోడలు ఉత్తమురాలు. మీకు అత్తగారు ఉన్నారా? ఉన్నారండి. అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటండో. ఇక్కడ కోడలు గారు ఒక సెగ్మెంట్ ఇచ్చారు, అత్తగారు చూసుకోండి మీకోసమే. 6. ఇంట్లో పిల్లి వీధిలో పులి. ఎవరండి మీరా మీ ఆయన గారు? నేనే. మీరేనా? ఏంటి అంత ఆలోచించారు, ఇలా ఆలోచించేశారు? కాదంటారా? నిజమే అండి. 4 3 2. చక్కని అమ్మాయి చిక్కిన అందంగా ఉంటుంది మీలాగా. లాస్ట్ లోనండి ఏంటండి గిఫ్ట్ కోసం ఇలా నన్ను చక్కనమ్మాయి చిక్కనమ్మాయి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్పిన సామెత ఏంటో? చక్కని అమ్మాయి చిక్కని అందంలా ఉంటుంది, చిక్కిన అందంగానే బాగా అందించేశారండి ఈ మేడం అయితే. ఈ బ్లూ కలర్ శారీ మేడం మీకు సూపర్ గా అందించేస్తున్నారు. ఎనీవేస్, చక్కని అమ్మాయి చిక్కిన మీలాగే అందంగా ఉంటుంది, నాలాగే అందంగా ఉంటుంది అనేది మీరు బాగా కల్పించిపోయారు కదా. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. ఎనీవేస్ మీరు గెలుచుకున్నారు, కంగ్రాట్స్. ఒక గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్మాల్ గేమ్, సింపుల్ అండి. ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో చెప్పండి ఫస్ట్గా. సౌజన్య గారు. ఎస్. అండ్ ఇక్కడ నుంచి ఎవరు? మీరు. ముందుకి అమ్మో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయింది అసలు గేమ్ కూడా చెప్పకుండానే. సరే, ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ ఇద్దరు రైట్, అక్కడ మీకు 2 బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా,
ఈ 2 బాటిల్స్లో ఒక బాటిల్ తీసేసుకోవాలి, గడగడా తాగేసేయాలి. ఆ తర్వాత పక్కకు పెట్టి ఇక్కడ ఒక బెలూన్ ఉంది కదా, ఈ బెలూన్ని బ్లో చేయండి, నాట్ చేయండి, మీ పక్కకు పెట్టుకోండి. ఇమ్మీడియట్గా వచ్చి దీనిలో ఒక బ్యాండ్ ఉంది, హ్యాండ్కి వేసుకోండి. మళ్ళీ రండి, మళ్ళీ బెలూన్ తీసుకోండి, బ్లో చేయండి, అగైన్ బ్యాండ్. అలాగే ఎవరైతే 3 బెలూన్స్ విత్ 3 బ్యాండ్స్ చేస్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 స్టార్ట్. బాటిల్ ఎత్తే తింపేదిలే. గేమ్ ఓవర్. ఒకసారి సౌజన్య గారు బాగా ఆడారు. మొత్తానికి ఎన్ని కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4 బ్యాండ్స్ సౌజన్య గారు. అండ్ మీరు వచ్చి 1, 2, 3, 4 టై అయింది. కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం. సౌజన్య గారు అండ్ రాజీ గారు గేమ్ ఏంటంటే ఇద్దరికి టై అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఈ 4 బెలూన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకొని ఇలా పిన్స్, చంపిన్లు అలాంటివి వాడకనే ఓన్లీ మీ నెయిల్స్తో ఇలా చేసేయాలి, బ్లాస్ట్ చేయాలి. అలా 4 బెలూన్స్ ఎవరైతే ఫాస్ట్గా బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. రాజీ గారు రాజీ గారు ఎలా వెళ్ళారంటే చేతిలో నుంచి కూడా లాక్కోకుండా వాళ్ళ చేతిలోనే పగల కొట్టేశారండి. అంతేనా? ఓకే, కంగ్రాట్స్ రాజీ గారు. రాజీ గారు మీరు గెలుచుకున్నారు గిఫ్ట్ వచ్చావు కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ నుంచి గిఫ్ట్ వచ్చావు, పవర్డ్ బై నాట్ మీడియా. చూసారు కదా, మీ చుట్టలమ్మాయి వచ్చేసింది, ఆడించింది, పాడించేసింది. ఇక్కడ గిఫ్ట్స్ అనేది ఓన్లీ విన్నర్స్ కాదండి, రన్నర్ అప్స్ కూడా. సో రన్నర్ అప్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చేద్దామా? పదండి. థ్యాంక్ యూ మేడం. దీనికి ఆలస్యం, మరొక రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే. సో సరదాగా బెలూన్స్ అయిపోయింది, ఆటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి. అయితే ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తుంది, అందరూ బాగా రెడీ అవుతున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇది ఎప్పుడు మనం జనరల్ గా చేసేదే కదా. అయితే ఈ అందమైన బ్యూటిఫుల్ లేడీస్ ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని నేను కొన్ని ఐటమ్స్ ఇస్తాను. ఎస్, దీంట్లో మీరు రెగ్యులర్గా చూసే ఐటమ్సే. ఓకేనా? ఏంటంటే ఇది వచ్చేసి బ్యాండ్, బట్ ఈ బ్యాండ్ని మీరు ఐస్కి పెట్టేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా అనేది. దీన్ని క్లోజ్ చేసేసుకొని ఐ బ్యాండ్ లాగా మీరు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పౌడర్ విత్ పఫ్ ఉంది. ఈ పౌడర్ని చక్కగా నీట్గా వేసి అందంగా వాళ్ళని ముస్తాబ్ చేసి, ఆ తర్వాత స్టిక్కర్స్ ఉన్నాయి, మంచి మంచి క్లిప్స్ కూడా ఉన్నాయి, అలాగే లిప్స్టిక్స్ ఉన్నాయి, రైట్? ఇంకొకటి నెయిల్ పాలిష్ కూడా ఉన్నాయి. ఇలా ఈ ప్రతి ఒక్క ఐటమ్ని వాళ్ళు చేసి బ్యూటిఫుల్గా ఎవరినైతే రెడీ చేస్తారో వాళ్ళే విన్నర్. రెడీ? సో మీ ఇద్దరికి 2 బౌల్స్లో ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి, కన్ఫర్మ్గా కళ్ళకి గంతలు కట్టుకొని ఆ ఐటమ్ ఏంటో మీరు ఫీల్ అవుతూ, టచ్ చేసి ఫీల్ అవుతూ పర్సన్కి చేయాలి. రైట్? రెడీ? చేద్దామా? ఓకే. రోజు మనం బొట్లు ఎంత బాగా పెట్టుకుంటాం, అసలు మళ్ళీ మించినోళ్ళే లేరు కదా, అంతేనా? గ్రూప్లో మిగిలిపోయినది మీ నలుగురు అనుకుంటా కదా. చాలా బ్యూటిఫుల్గా రెడీ చేయాలి, కానీ కళ్ళకి గంతలు కట్టుకొని రెడీ చేయాలి. అక్కడ అన్ని ఐటమ్స్ నేను పెట్టాను, ప్రతి ఒక్కటి. నేను జస్ట్ మీరు పౌడర్ వేసిన తర్వాత ఇమీడియట్గా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 10 to 1.
ఆ లోపల మీరు ఓన్లీ ఒక బ్యాండ్ పెట్టేసుకున్నారనుకోండి, అది కౌంట్లోకి రాదు, మీరు విన్నర్ కాదు. ప్రతి ఒక్క ఐటమ్ని టచ్ చేయాలి, ఇంక్లూడింగ్ పౌడర్ నుంచి నెయిల్ పాలిష్ వరకు ప్రతి ఐటమ్ వేయాలి. అలా వేస్తేనే విన్నర్. రైట్? యా, చలో రెడీ? మీ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీ గ్రూప్లో? మీరు రండి. మీరు రెడీ చేస్తారు కదా మేడం? ప్లీజ్ కమ్. ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా మేడం. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. మీకు అర్థమైంది కదా? నేను కళ్ళకి గంతలు కడుతున్నాను. మేడం మీకు అర్థమైంది కదా? దీనిలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఎలా అయితే బ్యూటిఫుల్గా ఇంట్లో రెడీ అవుతారో అలానే వీళ్ళని ఇప్పుడు రెడీ చేయాలి. ఓకే? రైట్. 2 1 గో. You poker, I will take a piscura nana. Stop it nana. Stop it I say. Nonsense nana. Nonsense. Stop. Wait. చూసుకోండి. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. వావ్. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేశారో? పౌడర్ మాత్రం బాగా వేసారండి. ఏమండి? తీయండి మీ కళ్ళకి అంతా లేండి ఒక్కసారి. ఎంత బాగా రెడీ చేస్తారో చూడండి ఇద్దరు కలిసి. సో ఎవరు బాగున్నారంటారు ఇప్పుడు ఇద్దరిలో? జ్యోతి గారు బాగున్నారా? బొట్టు మీద బొట్టు పెట్టినా ముద్దుగా రెడీ చేశారు మిమ్మల్ని మాత్రం మన కాంచన మూవీ చూసారా? కాంచన మూవీ లాగా ఉన్నారు. రైట్. ఎనీవేస్ కంగ్రాట్స్ అండి. చాలా బాగా రెడీ చేశారు. సూపర్. కంగ్రాట్స్. మీరు బాగా కళ్ళు మూసుకొని రెడీ అవుతారు అనుకుంటా. కంగ్రాట్స్ అండి. మీరు గెలుచుకున్నారు. కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ నుంచి గిఫ్ట్ వచ్చారు. అలాగే పవర్డ్ బై మ్యాడ్ మీడియా. సో ఈ చుట్టాలమ్మాయిలో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రౌండ్లో కూడా విన్నర్స్కే కాదండి, రన్నర్స్ కూడా గిఫ్ట్ వస్తున్నాయి. సో వెళ్దామా? కంగ్రాట్స్ అండి. చూసారు కదా, మీ చుట్టాలమ్మాయి మీ ఇంటికి వచ్చింది, ఆడిచ్చింది, పాడిచ్చింది, గిఫ్ట్ కూపన్స్, రకరకాల గిఫ్ట్స్తో చాలా అందంగా అయిపోయింది కదా ఈ ఎపిసోడ్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రాంచ్ టీవీ.